డిసెంబర్ 4వ తారీఖున దత్తాత్రేయ జయంతి సందర్భంగా శ్రీమతి స్రవంతి గారి ఆధ్వర్యంలో దత్త హోమం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అస్ట్రాలజర్, లైఫ్ కోచ్, అలాగే మహా త్రిపుర సుందరి ఉపాసకురాలు డాక్టర్ ఆర్బి సుధా గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సుధా గారు నమస్తే అండి. నమస్తే పద్మిని. సుధా గారు, డిసెంబర్ మాసం వచ్చేస్తోంది. మరి డిసెంబర్ మాసం రాశి ఫలాలు ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం. గోచారం ఎలా ఉంది అనేది ఒకసారి చెప్పిన తర్వాత ద్వాదశ రాశి ఫలాలు కూడా చెప్తారు. కానీ అదే దానికి ఫలితాలు అన్ని ఇంకా మామూలుగా మనం మాట్లాడుకుంటాం. ముందు ఎప్పటికైనా సరే మనం గోచారమే మాట్లాడుకుంటాం. ఎందుకంటే గోచార రీత్యానే మనం చెప్పగలం. అలాగే ఏంటంటే 12 రాసులకే చెప్పగలం. అంటే లగ్నం నుంచి చెప్పడం అనేది కష్టం అవుతుంది. ఎందుకంటే ఈచ్ వన్ ఇస్ డిఫరెంట్. ఒక్కొక్కళ్ళ జాతక రీత్యా ఉంటుంది. సో జనరల్గా మాట్లాడుకోవాలంటే డిసెంబర్లో చాలా మేజర్ మూమెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. మనకు తెలిసిన విషయం ఎప్పుడు శనీశ్వరుడు గురించి ఫస్ట్ మొదలెడతాను నేను. శనీశ్వరుడు లాస్ట్ మంత్ అంటే నవంబర్ 28కి ఆయన వక్రించి ఉన్నారు, అందరికీ తెలుసు. ఆయన డైరెక్ట్ అవుతున్నారు. ఇంకో మేజర్ గ్రహం మనకి ఏంటంటే జూపిటర్, ఇప్పుడు ఎగ్జాల్టేషన్ పొజిషన్. అలాగే 5th డిసెంబర్కి ఏంటంటే మనకి మిథునానికి వస్తున్నారు, ఆయన కూడా వక్రించి. అలాగే మనం చూసామంటే రాహు మనకి తెలుసు కుంభంలో ఉన్నారు, కేతు ఏమో మనకేమో ప్రస్తుతం మనకి సింహంలో ఉన్నారనమాట. అలాగే మనం చూసామంటే బుధుడు కూడా మనకి ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే తులలో ఉన్నారు. ఆయన వృశ్చికానికి వెళ్తున్నారు అనమాట ఫస్ట్ 6th. దాని తర్వాత మళ్ళీ ఏంటంటే ధనుసు కూడా వెళ్ళిపోతున్నారు. అంటే ఏంటంటే 29th డిసెంబర్కి వెళ్తున్నారు. అండ్ ఆల్సో మనకి సన్ మేజర్ ప్లానెట్ 16th డిసెంబర్కి మనకి ధనుసుకి వెళ్తున్నారు. అలాగే శుక్రుడు మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం మన ఏంటంటే మన రిలేషన్షిప్ కానీ పెళ్ళిళ్ళకి కానీ మనం చెప్తూ ఉంటాం ఎక్కువ. అండ్ పార్ట్నర్షిప్ కూడా మనం చెప్తూ ఉంటాం. ఆయన కూడా 20th డిసెంబర్కి మనకి ఏంటంటే ధనుసుకి వెళ్తున్నారు. అలాగే మార్స్ ప్రస్తుతం ఏంటంటే వృశ్చికంలో ఉన్నారు. ఆయన కూడా ఏంటంటే 6th డిసెంబర్కి మనకి ఏంటంటే ధనుసుకి వెళ్తున్నారు. సో ఎప్పుడులాగే ఏంటంటే కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వారికి అంత బాగుంటుంది అనమాట. అండ్ ధనుసు రాశిలో చాలా కాన్సన్ట్రేషన్ అనేది ఉంది. ఎందుకంటే అన్ని గ్రహాలు 4 మేజర్ గ్రహాలు ఈ మంత్ ఆల్మోస్ట్ ఈ మంత్ ఎండ్కి అంటే న్యూ ఇయర్కి కూడా మనం చెప్పుకోవాలి. నెక్స్ట్ వచ్చేది ఇంకా జనవరి కనుక. సో న్యూ ఇయర్కి కూడా అక్కడ ఎక్కువ 4 గ్రహాలు కూటమి ఉంది కనుక తప్పక ఏంటంటే ధనుసు రాశి వాళ్ళకి కొంతవరకు బాగుంటుంది. అలాగే మేషరాశి వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. రైట్, మీరు ఎలాగో ఎక్స్ప్లెనేషన్ ఇంకా ఎక్కువ ఉంటుంది కాబట్టి చెప్పుకుందాము. సో అలాగే బాలేని వాళ్ళకి ఎటువంటి రెమెడియల్ మెజర్స్ అనేవి తీసుకుంటే బాగుంటుంది అనేది కూడా మాట్లాడుకుందాం. అవి ఫాలో చేసుకుంటారు తప్పక. మరి మొదలు పెడతారండి? తప్పక. రైట్. వరుసద గారు, మేషరాశి వారికి డిసెంబర్ మాసం ఎలా ఉండబోతోందండి? మేషరాశి వాళ్ళకి మాత్రం చాలా బిజీ మంత్ అనే చెప్పుకోవాలి. మనకి ఏంటంటే 5వ ఇంట్లో మనకి తెలుసు కేతు ఉన్నారు. సో స్టూడెంట్స్కి కొంతవరకు ఏంటంటే వాళ్ళు అనుకున్నది సాధించలేకపోతారు. ఎందుకంటే బాగా కష్టపడి చదవాలి. కష్టపడితే కూడా కొంతవరకు ఫలితం అనేది తక్కువ ఉంటుంది. అందరూ ఫస్ట్ భయపడుతూ ఉంటారు. మనకి తెలిసిన విషయం ఏంటంటే ఏలినాటి శని అని భయపడుతూ ఉంటారు. మొదలైందంటే ఆల్మోస్ట్ 1 year పైన అయిపోయింది కదా. అండ్ ఆల్సో మనం చూసామంటే ఇప్పుడు శని కూడా ఏంటంటే డైరెక్ట్ అయ్యారు కనుక కొంచెం ప్రభావం అనేది ఎక్కువ ఉంటుంది. అంటే ఏంటి, ఎక్కువ పని చేయిస్తాడు. అలాగే ఇప్పుడు కెరియర్ పాత్లో ఉన్నారు, పనులు చేస్తున్నారు. అంటే ఒక కెరియర్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక టీమ్ లీడర్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే స్టార్టప్ పెట్టిన వాళ్ళు అవ్వచ్చు, అంటే బాసెస్ అవ్వచ్చు. వీళ్ళందరికీ కూడా ఏంటంటే ఎక్స్ట్రీమ్లీ బిజీ మంత్ అని చెప్పాలి. కొంచెం ఒడుకుదుడుకులు అంటే పరిగెత్తడం అనేది ఎక్కువ కనిపిస్తుంది. అంటే ఏంటి, బాధ్యతలు అనేవి ఎక్కువ అవుతాయి. బాధ్యతలు ఎక్కువ అవుతాయి తప్పక ఏంటంటే కొంతవరకు శ్రమ అంటే ప్రెషర్ అనేది ఉంటుంది, యాంగ్జైటీ ఉంటుంది, అలాగే ప్రెషర్ అనేది ఉంటుంది. మనం ఇందాక కూడా మాట్లాడుకున్న స్టూడెంట్స్ కూడా అదే పరిస్థితి వాళ్ళకు కూడా ఉందన్నమాట. అదొకటి కాకుండా టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ 2nd లార్డ్ ఏంటంటే 9th పడుతున్నాడు కనుక తప్పక బిజినెస్ పీపుల్కి మాత్రం బాగుంటుంది. ఈ నెలంతా ఏంటంటే కొంతవరకు లాభాలు చూడొచ్చు అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకోటి మనం చెప్పాలి అంటే శని బలంగా 11th లార్డ్ 12వ ఇంట్లో కూర్చున్నాడు. సో కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడానికి కూడా వీళ్ళకి ఆస్కారం ఉండొచ్చు, అంటే పార్ట్నర్షిప్ బిజినెస్. కానీ 12th లార్డ్ 3వ ఇంట్లో పడ్డాడు. సో అక్కడ కూడా ఏంటంటే వక్రించి ఉన్నారు అనమాట, జూపిటర్ వక్రించి ఉన్నారు మనకి తెలుసు. అదొకటి కాకుండా 9th లార్డ్ కూడా ఆయన అయ్యాడు. సో ఇవన్నీ ఉన్నప్పటికీ కష్టపడడం అనేది మనకి ఎక్కువ కనిపిస్తుంది. అందుకనే ఏంటంటే ఎక్కువ పరిగెత్తాలి అని చెప్తూ ఉంటున్నాను అనమాట మేషరాశి వాళ్ళకి. పరిగెత్తితే తప్ప ఫలితం వచ్చే పరిస్థితి ఉండదు అని చెప్పి కొంచెం తక్కువ ఫలితం అనేది ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎక్స్పెక్ట్ చేయకుండానే పరిగెత్తాలి. ఎందుకంటే శని ప్రభావం ఎక్కువ ఉంది కదా. సో ఫలితం అనేది ఈ నెల వరకే కదా మనం మాట్లాడేది. ఈ నెలలో కొంతవరకు ఇబ్బందులు అనేవి, అందుకే నా బిజీ మంత్ అని, చాలా బిజీ మంత్. సో ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇందాక చెప్పినట్టు హెల్త్ ఎలా ఉంటుంది? హెల్త్ టు అ సర్టన్ ఎక్స్టెంట్ ఏంటంటే బాగానే ఉంటుంది.
కోలుకునే ఒక పరిస్థితి వస్తుందన్నమాట. అయినా కూడా వీళ్ళకి బయట ఎక్కువ తినకుండా అంటే ఏంటి ఒక డయట్ ఫాలో అవ్వడం అనేది మంచిదన్నమాట. ఎందుకంటే శని డైరెక్ట్ అయ్యేప్పటికి కొంత విధంగా తినాలి. అండ్ ఆల్సో టైమింగ్ కరెక్ట్‌గా పెట్టుకోకపోవడాలు, ఎందుకంటే బిజీ షెడ్యూల్ ఇవన్నీ ఉన్నప్పటికీ కొంతవరకు హెల్త్ రీత్యా కాన్సంట్రేట్ చేయడం అనేది మంచిదన్నమాట. అదే మనం దాంపత్య జీవితంకి వస్తే కనుక కొంతవరకు అనుకూల పరిస్థితి కూడా నెలకొండే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ మార్స్ కూడా ఉన్నాడు కనుక 9th అంటే 8th లార్డ్ 9th ఉన్నాడు కనుక కొత్తగా పెళ్లి కావాలి అనుకున్న వాళ్ళకి సంబంధాలు రావచ్చు. కానీ చాలా ఎక్కువ కష్టపడాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పవలసిన ఒక విషయం అన్నమాట. సో అనుకూల పరిస్థితి ఎప్పుడు వస్తుంది? టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ కొంతవరకు అనుకూల పరిస్థితి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ప్రశాంతంగా కాస్త వెళ్ళాలి అనుకుంటే కనుక ఎటువంటి రెమెడీస్ వీళ్ళు ఖచ్చితంగా చేసుకోవాలి సుధా? తప్పక చేసుకోవాల్సింది రెమెడీస్. ఎందుకంటే రెమెడీస్ చేస్తే ఎప్పటికైనా సరే ఇది బ్యాంక్ బ్యాలెన్స్ లాగే, అంటే పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్. ఈ మంత్ కాకపోతే నెక్స్ట్ మంత్ కైనా పాజిటివిటీ మనకి తిరిగి వస్తూ ఉంటుంది. అందుకనే మనం ఏంటంటే రెమెడియల్ మెసేజ్ చేసుకోమని ఎప్పుడు చెప్తూ ఉంటాము. మనకి ఏంటంటే కార్తీక మాసం కూడా ఆల్మోస్ట్ అయిపోతుంది ఇంకా మనకి. అండ్ ఆల్సో కార్తీక మాసం అయినప్పటికీ ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామికి ఎక్కువ పూజ చేస్తే చాలా మంచిది. అండ్ ఆల్సో ఈ రాశికి అధిపతి మనకి తెలుసు 9వ ఇంట్లో పడుతున్నారు. తప్పక ఏంటంటే పైకొచ్చే ఛాన్సెస్ కొంతవరకు కనిపిస్తున్నాయి, కానీ కొంత నొక్కేసే ఛాన్సెస్ అంటే ఏంటి, నువ్వు ఎలా పైకి వస్తావని పక్కన మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం. పక్కన చుట్టుపక్కల వాళ్ళే మనకి ఏంటంటే కొంతమంది శత్రువులు కూడా చేరుతూ ఉంటారు. ఫ్రూట్ ఇచ్చినప్పుడు ఏంటంటే కోసుకోవాలనే చూస్తారు ఎవరైనా సరే. సో తప్పక సుబ్రహ్మణ్య స్వామికి ఎవ్రీ ట్యూస్డే వెళ్ళి పూజ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అదొకటి కాకుండా 11th లో మనం చూసాము అంటే రాహు ఉన్నాడు కనుక దూరపు దేశంలో ఉన్న వాళ్ళు, ఎస్పెషల్లీ ఫారిన్లో ఉన్న వాళ్ళకి కూడా కొన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ కొంతవరకు ఊరట అనేది ఉంటుంది. కానీ ఏలినాటి శని ప్రభావం చాలా ఎక్కువ ఉంది కనుక తప్పక సుబ్రహ్మణ్య స్వామికి అలాగే దుర్గాదేవికి కంటిన్యూస్గా పూజ చేయడం మంచిది. నిత్యం పూజ చేస్తే మంచిదేగా. మనం ఏంటంటే ట్యూస్డే చెప్తున్నాము. అలాగే ఏంటంటే వీళ్ళకి కావాలి అంటే రుద్రాక్ష అనేది కూడా మనం చాలా రిసర్చ్ చేసి పెట్టాం అనమాట. మీరు ఆల్రెడీ ఆ రిసర్చ్ లోనే ఉన్నారు. రుద్రాక్ష మీద రుద్రాక్షను కూడా మరి సజెస్ట్ చేస్తారా? తప్పక సజెస్ట్ చేస్తాం. అదేంటంటే మనకి జాతక రీత్యా సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో జనరల్గా మనం చూసాము అంటే మార్స్కి కానీ లేకపోతే ప్లానెటరీ పొజిషన్స్ చూసుకుని మనం చెప్తూ ఉంటాము. కానీ వీళ్ళకి డబ్బు కావాలి అంటే మనకి ఏంటంటే షష్టముఖి రుద్రాక్ష వేసుకోవడము, అలాగే ఏకాదశముఖి రుద్రాక్ష వేసుకోవడం, ఇవన్నీ చేయొచ్చు. అలాగే బిజినెస్కి డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి, డబ్బుకి అంటే ఏంటంటే సంపదకి డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి, అలాగే ఏంటంటే రిలేషన్షిప్కి డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి అన్నమాట. సో జనరల్గా ఏంటంటే గురువుది వేసుకోవచ్చు. ఎందుకంటే ఖర్చులు అనేవి మనం చూస్తూ ఉన్నాం చాలా అధికం. నేను చెప్పినట్టు 3rd హౌస్లో కూడా పడున్నారు, వక్రించి ఉన్నారు 12th లార్డ్ 9th లార్డ్ కూడా. సో పెట్టుబడి పెట్టందే, ఇన్వెస్ట్మెంట్ పెట్టందే మనకేమి రాదు కదా. సో ఇన్వెస్ట్మెంట్ మంత్ అట్ ద సేమ్ టైం బిజీ మంత్ ఫర్ ఏరీస్ అంటే ఏంటి మేషరాశి వాళ్ళు. సో జనరల్గా మనం ఎప్పుడు చెప్పేది ఏంటంటే పంచముఖి రుద్రాక్ష వేసుకోవచ్చు అని చెప్తూ ఉంటాము. పంచముఖికి మనం గురువు కూడా చెప్పుకుంటూ ఉంటాం అనమాట. సో ఇది జనరల్గా వేసుకోవచ్చు, కానీ ఎప్పుడు వేసుకోవాలి ఎలా వేసుకోవాలి అనేది కూడా మన జాతక రీత్యా చెప్పడం జరుగుతుంది. ఎప్పటికైనా సరే కాంబినేషన్స్ 3 ఇప్పుడు చదువుకి విడిగా సరస్వతి రుద్రాక్ష ఉంటుంది, అలాగే సిద్ధమాలలు ఉంటాయి. సో ఏదైనా సరే ఏం కావాలి అని చూసి దాన్ని బట్టి ఇవ్వడం అనేది జరుగుతుంది. రైట్ అండి, చాలా చక్కగా తెలియజేశారు. బిజీ మంత్ అంటున్నారు. ఎంత కష్టపడినా ఎంత పరుగులు పెట్టినా ఫలితం మాత్రం రాకుండా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది అంటున్నారు. కాబట్టి ఇంత జాగ్రత్త వహించాలి మేషరాశి వాళ్ళు. మరి వృషభ రాశి వారికి డిసెంబర్ మాసం ఎలా ఉండబోతోందండి? వృషభ రాశి వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుందని చెప్పాలి. ఎందుకంటే మనకి 2వ ఇంట్లో మనకి జూపిటర్ ఉన్నారు, అలాగే 2nd లార్డ్ మనకి చూసాము అంటే మెర్కురీ అయ్యారు, అంటే బుధుడు అయ్యారు. బుధుడు ఏంటంటే మూవ్ అవుతున్నారు, అంటే ఏంటి ఫస్ట్ వీక్ అయిన తర్వాత 6th అనుకుందాము, మూవ్ అయిన తర్వాత చాలా బాగుంటుంది. ఎవరికి బాగుంటుంది? కెరియర్లో ఉన్న వాళ్ళకి తప్పక ఏంటంటే ప్రమోషన్ వచ్చే రీత్యా, లేకపోతే ఉన్నత స్థాయికి వెళ్ళే రీత్యా మనకి కనిపిస్తోంది. డబ్బు వచ్చే సంపద వచ్చే రీత్యా కూడా మనకి కనిపిస్తోంది అనమాట. అండ్ ఆల్సో 5th లార్డ్ అయ్యారు. తప్పక పిల్లలు లేరు అనుకున్న వాళ్ళందరికీ మంచి ఛాన్స్, కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ అనేవి మళ్ళీ ఏదైనా సరే జాతక రీత్యా మనం చూడవలసిందే, వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. బట్ జనరల్గా చెప్పాలి అంటే తప్పక పిల్లలకు కూడా చాలా మంచి మంత్ కింద చెప్పుకోవచ్చు అనమాట. కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ కూడా మనకి చెప్పుకోవచ్చు. మంచి అంటే మాట వినే ఛాన్సెస్ కనిపిస్తోంది అనమాట. అలాగే ఇంట్లో కూడా మనం చూసామంటే శుభకార్యాలు జరిగే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో ఏది ముట్టుకున్నా వీడికి కొంతవరకు లాభం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట.
అదొకటి కాకుండా మనం చూసాము అంటే 7th లార్డ్ ఏంటంటే 8th పడదు. సో దాంపత్య జీవితంలో అంత అనుకూల పరిస్థితి అనేది మనకి కనిపియట్లేదనమాట. అండ్ ఆల్సో ల్యాండెడ్ ప్రాపర్టీ, అలాగే ఇప్పుడు సపోజ్ ఏమైనా కోర్ట్ కేసెస్ ఏమైనా ఉన్నాయి అంటే కనుక తొందరగా వీళ్ళకి రిజల్ట్ రాదు. తప్పక దాని మీద కొంతవరకు ప్రెషర్ అనేది వీళ్ళు ఫీల్ అవుతారు దాని మీద అని చెప్పొచ్చు. అలాగే మనం చూసాము అంటే 10th రాహు ఉన్నారు. సో దూరపు దేశంలో ఉన్న వాళ్ళందరికీ కొంతవరకు ఊరట అనేది మనం కనిపిస్తోందనమాట. అంటే ఏంటి, ఉన్నత స్థాయికి వస్తారని కాదు, వాళ్ళకి కావాల్సింది అంటే ఏంటి, అటో ఇటో తేలిపోతుందని మనం చెప్తూ ఉంటాం కదా. సో రిజల్ట్ వచ్చే ఛాన్సెస్ మనకి ఈ మంత్లో కనిపిస్తున్నాయి అనమాట. ఎస్పెషలీ ఉద్యోగం చేసే వాళ్ళకి. హెల్త్ ఎలా ఉంటుంది వీళ్ళక సో వీళ్ళకి హెల్త్ రీత్యా కూడా కొంతవరకు ఏంటంటే సెన్సిటివ్ అయినప్పటికీను ఓవర్ ఈటింగ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. అలాగే షుగర్ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట. ఎందుకంటే జూపిటర్ ఏమో ఎప్పటికైనా బలంగా కూర్చునే, సో ఇంకా ఎక్కువ ఆకర్షణ ఉంటుంది కదా, మన క్రేవింగ్స్ అనేవి పెరుగుతాయి అంట. మనకి ఇప్పుడు అన్ని ఈజీగా దొరికిపోతున్నాయి కదా, ఇంటికి వస్తున్నప్పుడు కూర్చొని తినడం అనేది ఎక్కువ అవుతుంది. సో తప్పక వీళ్ళు ఎక్సర్సైజ్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ అంటే మైండ్కి ఎక్సర్సైజ్, అలాగే ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలి. అంటే మైండ్ ఎక్సర్సైజ్ అంటే కొంతవరకు ఎంత లిమిటో అంత లిమిట్లో ఉండడం అనేది చాలా మంచిది. అలాగే చిన్న చిన్న నలతలు వచ్చే ఛాన్సెస్ కూడా మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. తప్పక ఏదైనా ప్రాబ్లం ఉంటే డాక్టర్ని సంప్రదించడం వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్. అయినప్పటికీ మంచి మాసంగానే కన్సిడర్ చేయొచ్చు. వీళ్ళకి చాలా లక్, ఈ మంత్ అంతా బాగుంటుంది వీళ్ళకి. బ్యూటిఫుల్. అయినప్పటికీ వీళ్ళు ఏదైనా ఆరాధించాల్సినటువంటి దైవం కానీ చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ కానీ ఉన్నాయా? తప్పక వీళ్ళు కూడా ఏంటంటే శివుణ్ణి అంటే ఎవ్రీ మండే శివుణ్ణి పూజించడము, అలాగే ఏంటంటే తప్పక వీళ్ళు లక్ష్మీదేవిని ఆరాధించడం ఇంకా మంచిది. బాగుంది కనుక మనం అంటే ఏంటి, మనం స్తంభించి కూర్చోకూడదు కదా, మళ్ళీ నెక్స్ట్ మంత్ దాని నెక్స్ట్ మంత్ వచ్చే కాలం కూడా బాగుండాలని తప్పక లక్ష్మీదేవిని ఆరాధించడం చాలా చాలా మంచిదన్నమాట. అండ్ ఆల్సో ఏంటంటే ఫ్రైడే ఒక నిండు ముత్తైదువుని ఇంటికి పిలిచి వాయనం ఇవ్వడం, వాయనం ఇచ్చి అలాగే ఏంటంటే ఆశీర్వాదం, ఎస్పెషలీ ఆశీర్వాదం తీసుకోవడం, పెద్దల బ్లెస్సింగ్స్ తీసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకని చెప్తాము అంటే బలంగా అక్కడ అంటే సెకండ్ హౌస్లో కూర్చున్నారు కనుక తప్పక కుటుంబ పరంగా రెస్పెక్ట్ ఇవ్వడం కానీ, పెద్దవాళ్ళకి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం, ఎస్పెషల్లీ తల్లిదండ్రులకి ఈ కాలంలో అది కొంచెం కరువు అయింది కనుక తప్పక వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవడం, తల్లి బ్లెస్సింగ్స్ అలాగే తండ్రి బ్లెస్సింగ్స్, అండ్ ఆల్సో గురువుని గౌరవించడం అనేది వెరీ ఇంపార్టెంట్. పూజలన్నీ ఏంటంటే అవే మనకి నేర్పుతున్నాయి. దాంతోపాటు ఇవి రెండు చేసుకోవడం అనేది మంచిది. అలాగే మన రుద్రాక్ష దానికి వచ్చాము అంటే కనుక తప్పక వీళ్ళు ఏంటంటే చేముఖి 6 ముఖి చెప్తూ ఉంటాం కదా, 6 ముఖి రుద్రాక్ష వేసుకోవడం అనేది చాలా మంచిది. నేను చెప్పినట్టు సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ అంటే ఫస్ట్ వీక్ అయిపోయిన తర్వాత వీళ్ళకి అన్ని మంచి సూచనలు మనకి కనిపిస్తున్నాయి కనుక తప్పక ఆ టైంలో వేసుకోవడం అనేది చాలా మంచిది. అలాగే ఏంటంటే ఒక గురువు కింద వెళ్ళి తప్పక జపం చేసుకోవడం కానీ, ఒక మంత్రం నేర్చుకోవడం కానీ, లేకపోతే స్పిరిచువల్గా అలాగే గుడికెళ్ళి దర్శించుకోవడం కానీ చాలా చాలా మంచిదన్నమాట. రైట్. ఇవన్నీ చేసుకుంటూ డెఫినెట్గా ఒక మంచి మంత్ కింద చెప్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఇంకా మంచి జరగాలి, ఆనందకరమైనటువంటి మాసాన్ని వీళ్ళు ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మిథున రాశి వారికి డిసెంబర్ మాసం ఎలా ఉండబోతుంది సుధ గారు? మిథున రాశి వాళ్ళకి కూడా కొంతవరకు ఏంటంటే మిశ్రమ ఫలితాలు మనం చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ రాశికి అధిపతి మనకి తెలుసు బుధుడయ్యాడు. బుధుడు కూడా మూవ్ అవుతున్నారు. అంటే ఏంటంటే మనకి 7th హౌస్కి వచ్చే వరకు కొంతవరకు ఇబ్బందులు ఉంటాయి. కొంతవరకు ఏంటంటే వీళ్ళకి అనుకున్న పని అనేది అంత ఈజీగా అవ్వదు, ఏదైనా చాలా శ్రమ పడాలి. కానీ ఇక్కడ వీళ్ళకి ప్లస్ పాయింట్ ఏంటంటే 10th హౌస్లో శని ఉన్నారు. సో కెరియర్ పాత్ మాత్రం చాలా బాగుంటుంది. అలాగే ఏంటంటే పై వాళ్ళ మందన పొందే ఛాన్సెస్ వీళ్ళకి అంటే ఏంటంటే వాళ్ళ కంట్లో పడతాము అని చెప్తూ ఉంటారు కదా, అలాగే వాళ్ళు పైకి తీసుకొచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. అలాగే సత్సంబంధాలు ఏర్పడతాయి. అంటే ఏంటి, పై వాళ్ళ సత్సంబంధాలు అలాగే ప్రముఖ వ్యక్తుల సత్సంబంధాలు ఏర్పడే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇదేంటంటే మనం చూసాము అంటే 6th నుంచి మనకి ఆల్మోస్ట్ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ వరకు కొంత ఇబ్బందులు పడే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. అటు ప్లసెస్ ఉన్నాయి, అటు మైనసెస్ ఉన్నాయి. ఎందుకంటే మెర్కురీ మళ్ళీ 6th హౌస్కి మూవ్ అయితే తప్పక లోన్ తీసుకునే ఒక ఛాన్స్ మనకి కనిపిస్తుంది. ఎవరికైనా ఎటువంటి లోన్స్ తీసుకోవచ్చు? ఇప్పుడు సపోజ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలి, లేకపోతే బిజినెస్ పీపుల్ ఉంటారు, అది లోన్స్ తీసుకునే పరిస్థితి ఉంటుంది. అలాగే ఏంటంటే మనకి ఖర్చులు కూడా అలాగే చాలా అధికం ఉంటాయి అన్నమాట. అలాగే వీళ్ళకి చేసే పనిలో కూడా శ్రమ అనేది చాలా అధికం కనిపిస్తోంది. 10th లార్డ్ కూడానే ఉన్నప్పటికీ 10th మనకి శని ఉన్నారు. సో తప్పక వీళ్ళకి
చాలా శ్రమ అనేది అధికం అనేది కనిపిస్తోంది. కానీ వీళ్ళేంటంటే శ్రమ పడతారు. శ్రమకి తగిన ఫలితం అనేది కూడా కొంతవరకు చూస్తారు గానీ, పరిపూర్ణంగా ఉంటుందని మనం చెప్పలేమనమాట. అలాగే మనం చూసాము అంటే స్టూడెంట్స్‌కి ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బావుంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఈ రాశికి అధిపతి మనం తెలుసు ఐదో ఇంట్లోనే. సో, పై చదువులకు వెళ్ళాలి, పై చదువులు చదువుకోవాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా మంచి అంటే సూచనలు కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో ఏంటంటే వాళ్ళు వెళ్ళే దారి, దశ కింద వెళ్ళే దారి వాళ్ళకి కూడా కనిపిస్తుంది. తప్పక ఏంటంటే మంచి సూచనలే ఉన్నాయన్నమాట స్టూడెంట్స్‌కి. అలాగే మనం చూసాము అంటే కెరియర్ పాత్ నేను ఇందాక చెప్పినట్టు కొంతవరకు నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం వచ్చే ఛాన్సెస్ కూడా మనకు ఇంటర్వ్యూస్ అయితే తప్పక అటెండ్ అవుతారు. కానీ కొన్ని ఎక్కువ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతాయి కానీ వీళ్ళకి ఉద్యోగం వచ్చే పరిస్థితి అంటే గబుక్కున ఉద్యోగం వచ్చేస్తుంది ఈ నెలలో అని చెప్పలేము. ఎందుకంటే ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడి ఉంటుంది. కానీ శ్రమ అనేది అధికం, ఇందాక నుంచి అదే చెప్తున్నాను. సో 1కి 2 సార్లు ట్రై చేస్తే తప్పక ఫలితం అనేది ఉంటుందన్నమాట. అలాగే ఏంటంటే ఎవరైనా ఇంట్లోంచి బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ స్టార్ట్ చేయడం అనేది మంచిదన్నమాట. ఎందుకంటే 4th లార్డ్ అయ్యారు. అలాగే ఏంటంటే మనకి ఈ రాశికి అధిపతి కూడా అయ్యారు మనకి బుధుడు. ఆయన 6th హౌస్లో ఉన్నప్పటికీ తప్పక ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే ఫైనాన్షియల్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కానీ కొంతవరకు అటు లాసెస్ వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. సో తప్పక జాగ్రత్తగా ఉండడం, ఫైనాన్షియల్ మార్కెట్స్లో జాగ్రత్తగా ఉండడం అనేది మనం చెప్పడం జరుగుతుందన్నమాట. హెల్త్ ఎలా ఉంటుంది అనుకోవచ్చు అండి వీళ్ళకి కూడా కొంతవరకు హెల్త్ రీత్యా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఏంటంటే చిన్న చిన్న నలతలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. అలాగే మనం చూసామంటే 8th లార్డ్ ఏంటంటే 7th పడున్నారు. సో తప్పక దాంపత్య జీవితంలో కూడా అంత అనుకూల పరిస్థితి లేదు కనుక అంటే విభేదాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్పెషలీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్తో ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. తప్పక హెల్త్ యాంగ్జైటీ అనేది పెరుగుతుంది. హెల్త్ అనేది కొంతవరకు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మనకి. జనరల్గానే మనం మాట్లాడుకుంటున్నాం, పెద్దవేవో వస్తాయని మనం చెప్పట్లేదు అనమాట. అలాగే ఏంటంటే తప్పక వీళ్ళకి పుణ్యక్షేత్రాలు దర్శించుకునే ఛాన్సెస్ అనేది తప్పక ఉంటుందన్నమాట. అలాగే క్రియేటివ్ రంగంలో ఉన్న వాళ్ళందరికీ తప్పక చాలా బాగుంటుంది. మన యూట్యూబ్ చెప్పుకోవచ్చు, అలాగే ఆర్ట్ రంగం చెప్పుకోవచ్చు. ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్‌కి తప్పక బాగుంటుంది అని చెప్పాలన్నమాట. లగ్న గురువు ఎటువంటి ఫలితాలను ఇవ్వచ్చండి? లగ్న గురువు జనరల్గా ఏంటంటే లగ్న గురువు ఎప్పటికైనా మంచి బుద్ధులు ఇస్తాడు. ఫస్ట్ మంచి బుద్ధి బాగుండాలి. అంటే ఏంటి, మనం బాగుండాలి, అలాగే నలుగురు బాగుండాలి అనే ఒక ఇది ఇస్తారు. అలాగే పెద్దవాళ్ళ ఆశీస్సులు, బ్లెస్సింగ్ అనేది ఇస్తారు. కానీ ఇది లగ్నం కాదు కదా, ఇది రాశి కదా. రాశిలో గురువు తప్పక ఏంటంటే కొంచెం ఓవర్ ఈటింగ్ ఇస్తాడు. ఫస్ట్ తింటారు, వెయిట్ పుట్ ఆన్ అవ్వటం అనేది జరుగుతుంది. తప్పక జరుగుతుంది. వెయిట్ పుట్ ఆన్ అవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఏంటంటే కొత్త బట్టలు అంటే ఆర్ట్ రంగంలో వెళ్ళే వాళ్ళకి కానీ లేకపోతే సపోజ్ ఆర్ట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, ఎస్పెషలీ మనం చెప్పుకోవాలి అంటే ఇప్పుడు డిజైనింగ్ రంగంలో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే అకౌంట్స్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కానీ అకౌంటెన్సీలో కానీ తప్పక వాళ్ళకి మంచి ఇది ఇస్తారు, ఫలితం ఇస్తారు. అదొకటి కాకుండాను ఇప్పుడు ఏంటంటే సన్ కూడా 16th మూవ్ అవుతున్నారు కనుక 3rd లార్డ్ అయినప్పటికీ గవర్నమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి తప్పక మంచి ఫలితాలు ఇస్తాడు. అంటే ఏంటి, వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగులకి మనం చెప్పేది. అలాగే స్టూడెంట్స్కి కూడా ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలి అన్న వాళ్ళు తప్పక శ్రమ ఉంటుంది, ఇంటర్వ్యూస్ వస్తాయి, ఉద్యోగం వస్తుందా లేదా అనేది నువ్వు అన్నట్టు లగ్నం చూడాలి, అంటే జాతకం చూడాలన్నమాట. వీళ్ళు చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ ఏంటండి? తప్పక వీళ్ళు ఏంటంటే విష్ణు సహస్రనామం చదువుకోవడం, అంటే రోజు చదువుకోండి, ఎప్పటికైనా సరే నిత్యం చేసుకోండి అనేది మనం చెప్తాము. లేని పక్షాన్ని వెడ్నెస్డే తప్పక టెంపుల్కి వెళ్ళి కొలవడం అనేది చాలా చాలా మంచిది. అదొకటి కాకుండా నరసింహం చదువుకోవడం, అంటే కవచం, నరసింహ కవచం చదువుకోవడం చాలా చాలా మంచిదన్నమాట. గోవుకు కూడా వెడ్నెస్డే వెళ్ళి అరటిపండు కానీ ఏదైనా తీపి ఫలం కానీ, ఏదైనా ఫలం అనేది తీపే ఉంటుంది, తీపి ఫలం అని చెప్తున్నా నేను. ఇప్పుడు దొరికేది మనం పెడతాం, సిట్రస్వి కాకుండా అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఏం వస్తాయి అవే కదా, ఇప్పుడు నేచర్ మనకి ఏమి ఇస్తుందో అది పెట్టడం అనేది మంచిదన్నమాట. రైట్. ఈ కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందండి డిసెంబర్ మాసం? కర్కాటక రాశి వాళ్ళకి కూడా మనం చెప్పుకోవాల్సిందంటే మిశ్రమ ఫలితాలే చెప్పుకోవాలి. ఈ రాశికి అధిపతి మనకి తెలుసు చంద్రుడు, రెండు రోజులకు ఒకసారి మారుతూ ఉంటాడు. సో 2nd లార్డ్ మనం చూసాము అంటే రవి ఏంటంటే 16వ తారీఖు 6వ ఇంటికి వెళ్తున్నాడు ఆయన కదా. సో ఇప్పుడు దాని తర్వాత దానికి ముందు వీళ్ళకి లక్ అనేది ఫేవర్ అవుతుంది. వృచ్చికంలో ఉన్నంత వరకు బాగానే ఉంటుంది. ఎస్పెషల్లీ గవర్నమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి
అంటే ఉద్యోగం చేసే గవర్నమెంట్‌తో పాటు ఉద్యోగం చేసే వాళ్ళకి, అలాగే గవర్నమెంట్‌తో పాటు పని చేయించుకునే వాళ్ళకి తప్పక బావుంటుంది. లక్ అనేది కొంతవరకు ఫేవర్ అవుతుంది. చేత్తో కూడా డబ్బులు సేవింగ్స్ మిగిలేంత ఛాన్సెస్ ఉంటాయి కర్కాటక రాశి వాళ్ళకి. అలాగే ఏంటంటే ఆపర్చునిటీస్ కూడా చాలా బావుంటాయి. కానీ ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే తప్పక ఖర్చులనేది నెలంతా చాలా అధికం. అంటే జూపిటర్ బలంగా 12వ ఇంట్లో కూర్చొని ఉన్నారు. సో, తప్పక చాలా ఖర్చులయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అదొకటే కాకుండా చదువు రీత్యా ఎస్పెషల్లీ స్టూడెంట్స్ ఆహ్, వాళ్ళని సెటిల్ చేయాలి అని ఖర్చు పెట్టడం గానీ, అలాగే ఏంటంటే వీళ్ళకి ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవడం, బలమైన ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్స్ చేసుకోవడం మనకి కనిపిస్తోందనమాట. తప్పక అదేమి ట్రిప్స్ ఇబ్బంది పెట్టదా మరి? ఇబ్బంది పెట్టి లాంగ్ టర్మ్‌లో అది ప్లస్ అవుతుంది ప్లస్ కదా! అవుతుంది. సో సో, చేయొచ్చు. జూపిటర్ అదే ఆ. అందుకనే ఎప్పటికైనా జూపిటర్ అదే చెప్తున్నా. అటు ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. అంటే ఏంటంటే ఖర్చు పెట్టిస్తాడు. ఆ. కానీ అది లాంగ్ టర్మ్‌లో మనకి తిరిగి వచ్చేటట్టు మనకి వచ్చేలాగా ప్లాన్ ఉంటుంది ఆయనది. ఉంటుందన్నమాట. ఓకే. లాంగ్ టర్మ్ ప్లానింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. అలాగే ఏంటంటే కమిషన్ బిజినెస్‌లో ఉన్న వాళ్ళకి ల్యాండ్ అండ్ రెవెన్యూలో అంటే ఏంటి క్రయ విక్రయాలు చేసే వాళ్ళకి కూడా కొంతవరకు ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బాగుంటుందని చెప్పుకోవాలి. అలాగే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ తప్పక ఏంటంటే డబ్బు గురించి కొంతవరకు ఇబ్బంది పడే అంటే యాంగ్షియస్‌గా ఫీల్ అయ్యే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. బిజినెస్ అన్నారు కాబట్టి ఇంట్లో ఉండి చేసే విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి ఎలా ఉంటుందని అనుకోవచ్చు? తప్పక ఏంటంటే స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంటుంది. టేక్ ఆఫ్ అవుతుంది. అండ్ ఆల్సో ఏంటంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఏంటంటే కొంతవరకు వీళ్ళకి ఆర్డర్స్ వస్తాయి కానీ కొంతవరకు ఆర్డర్స్ చేయలేక యాంగ్షియస్‌గా ఫీల్ అవ్వడం కానీ, సతమతం అవ్వడం కానీ, కొంతవరకు ఇబ్బంది పడడం కానీ మనకి కనిపిస్తోంది. అలాగే మనకి ఫెస్టివల్ వస్తున్నాయి, మనకి న్యూ ఇయర్ వస్తుంది. సో తప్పక ఇంట్లో ఉండి చేసే వాళ్ళకి బాగా పని చేసుకుంటానన్న వాళ్ళకి తప్పక ప్లస్ పాయింటే అవుతుంది. అటు ఖర్చులు ఉన్నాయి, అటు లాభము కనిపిస్తుంది అన్నమాట. చూసుకోవాల్సి ఉంటుంది. రెండు బానే ఉన్నాయి. కానీ కేతు సెకండ్ హౌస్ ఎగ్జాక్ట్లీ అదే అడగబోతున్నా. సడన్ గా డబ్బు వచ్చే సూచనలు అనేవి కనిపిస్తాయి. అది ఎవరికి కనిపిస్తాయి? బిజినెస్ రంగంలో ఉన్న వాళ్ళకి. అందుకే చెప్పాను ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ తప్పక ఏంటంటే సైడ్ బిజినెస్ కానీ దాంట్లో బ్రాంచెస్ పెట్టుకోవడం కానీ తప్పక జరుగుతుందన్నమాట. సపోజ్ ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారు, ఫుడ్ రంగంలో ఉన్నారు అనుకుందాం. దాంట్లోనే ఏంటంటే ఒకటే కాకుండా ఒకే ఒక ఆర్డర్ కాకుండా సపోజ్ కేకే చేస్తున్నారు అనుకుందాం. దాంట్లోనే కొంచెం బ్రాంచింగ్ చేయడం, ఇప్పుడు ఫ్లాస్ చేయడం కానీ, నాకు తెలిసింది నేను చెప్తాను, ఐసింగ్ కొంచెం ఎక్కువ చేయడం, లేకపోతే దాంట్లో డిఫరెంట్ మోడల్స్ చేయడం కానీ ఇవన్నీ జరిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో తప్పక కొంతవరకు వీళ్ళకి బాగానే ఉంది. కానీ శ్రమ అనేది గుర్తుపెట్టుకోండి చాలా చాలా అధికం. 9th శని ఉన్నాడు. తప్పక ఏంటంటే రుద్దుతా చెప్పాలన్నమాట. అమ్మ బాబోయ్. సో దానికి కష్టపడిపోతే ఇంకా ఇబ్బంది ఉండదు. శనికి అదే కదా ప్రీతి కావాలి. అలాగే 12th కూడా మనకి డబ్బు రావాలంటే కొంతవరకు ఇబ్బంది పడవలసిందే ఈ నెల అంతా. అందుకనే మిశ్రమ ఫలితాలు చెప్పడం జరిగింది. హెల్త్ ఎలా ఉంటుంది? వీళ్ళకి హెల్త్ రీత్యా ఏంటంటే చిన్న చిన్న నలతలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కానీ పెద్దగా ఏమీ లేవన్నమాట. అంటే ఏంటంటే వీళ్ళకి మనం చూసాము అంటే మనకి 12th and 3rd లార్డ్ కూడా మనకి ఇప్పుడు ప్రస్తుతం 4th లెవెల్ అంటే కంఫర్ట్ లెవెల్లో కొంచెం తక్కువ ఉంటుంది. సో శ్రమ అనేది అధికం. సో నలతలు ప్రెషర్ అనేది మనకి కనిపిస్తోంది అనమాట. అదే మనకి ఏంటంటే 5th వెళ్ళినప్పుడు టు అ సర్టన్ ఎక్స్టెంట్ ఏంటంటే అక్కడ ఫైనాన్షియల్గా కూడా కొన్ని ఇబ్బందులు పడే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే హెల్త్ రీత్యా ఖర్చు పెట్టడం, డాక్టర్ని సంప్రదించడం అనేది మనకు కనిపిస్తుంది. కానీ పెద్దవని ఏదైనా సరే మనం జాతక రీత్యా చూడవలసింది. కష్టపడాలి అని ఒకవేళ ప్రెడిక్షన్ వస్తే డెఫినెట్ గా చాలా భయం అనిపిస్తుంది. ఎందుకు భయం? కష్టపడింది ఏమి రాదు, ఏది రాదు. అసలు ముందుకెళ్ళలేము కదా. నేను కూర్చున్న చోట మనకి రావాలంటే ఎలాగా? కానీ కొంచెం సెన్సిటివ్ గా ఉన్న వాళ్ళు భయపడుతూ ఉంటారు. ఎటువంటి ఆరాధన లేకపోతే ఎటువంటి రెమెడీస్ వీళ్ళకి బాగా పనిచేస్తాయి అనుకోవచ్చు? తప్పక ఏంటంటే శక్తి రూపేణ శక్తికి పూజ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటి శివుడు శక్తి అలాగే కుటుంబంది మనం పటం పెట్టుకుని రోజు కొలవడం. నేను అందే చెప్తున్నాను, ఎవ్రీడే చేయండి, చాలా మంచిది. అంటే తైల దీపం వెలిగించుకోవడము, అలాగే ఒక 5 నిమిషాలు కొలవడం అనేది చాలా చాలా మంచిది. శివ కుటుంబాన్ని, శివ పరివారాన్ని ఎప్పటికైనా సరే శివ శక్తియే కదా మనకి. శక్తి లేకుండా అసలు ముందుకు సాగడం అనేది ముందు వెళ్ళలేము మనకి. సో శివుడు కూడా అసలు మూవ్ అవ్వలేరు అని చెప్తూ ఉంటాం. అవసరం శక్తి అనేది మనకి కావాలి కనుక తప్పక ఈ కొలవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. అదొకటి కాకుండా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం
ఇంకా ఇంపార్టెంట్. అలాగే రాహుకేతు పూజ చేయడం. ఎందుకంటే కేతు అనేవాడు ఏంటంటే ఎప్పటికైనా మనకి శాంతంగా ఉండనివాడు. ఏదో ఒకటి ప్రాబ్లం అనేది అడ్డంకులు. కనిపిస్తూ ఉంటాయి. మనం ఇంకా ఏంటంటే కుటుంబ పరంగా మనం మాట్లాడుకోవాలి. దాంపత్య జీవితంలో కొంతవరకు విభేదాలు వచ్చే ఛాన్సెస్, మనకి ఆర్గ్యుమెంట్స్ వచ్చే ఛాన్సెస్, అలాగే ఏంటంటే పొంతన లేకపోవడం, ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. Right. అంటే ఒక మాట ఒకళ్ళు అంటే ఒక మాట ఒకళ్ళు అంటాం, ఇట్లాంటివి మనకు కనిపిస్తున్నాయి కనుక తప్పక ఏంటంటే రాహుకేతు పూజ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. Right. అదొకటి కాకుండా మనం ఏంటంటే రుద్రాక్ష కూడా ఇస్తూ ఉంటాం అనమాట రాహుకేతుకి. అలాగే కాల సర్ప దోషాలకి ఏ సర్ప దోషాలైనా సరే మనం చెప్తూ ఉంటాం. సో రుద్రాక్షల్ని కూడా మనం తీసుకోవచ్చు. మళ్ళీ రుద్రాక్ష తీసుకోవాలనుకునే వాళ్ళకి జాతక పరిశీలన అవసరం అని చెప్తున్నారు. తప్పక జాతక పరిశీలన అవసరం. మరి డిసెంబర్ మాసం సింహరాశికి ఎలా ఉండబోతోంది? అసలు రాశిలోనే కేతు కేతు ఉన్నాడు, ఉన్నాడు. సప్తమంలో రాహు, ఎట్లా ఉండబోతుందండి వీళ్ళకి? సో రాహు సప్తమంలో ఉన్నాడు అని మనం మాట్లాడుకున్నాం కనుక తప్పక హెల్త్ రీత్యా ఇబ్బంది. సో ఎప్పటికైనా సరే కేతు కూడా ఉన్నప్పటికీ ఏంటంటే మనకి మైండ్ అనేది కొంచెం యాంగ్షియస్గానే ఫీల్ అవుతూ ఉంటారు. ఏ పని చేసినా కూడా కొంతవరకు ఇబ్బంది పడ్డం, అంటే ఎక్కువ ఓవర్ థింకింగ్ ఉండడం అనేది మనకు కనిపిస్తోంది. సో తప్పక వీళ్ళు ఏంటంటే ఈ నెల అంతా కూడా కొంతవరకు దైవారాధనలో వెళ్ళడం అనేది మంచిది. అదొకటి కాకుండా ఎప్పటికీ చెప్తూ ఉంటాను, పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టండి. ఎందుకంటే హెల్త్ ఇస్ వెల్త్. హెల్త్ లేకుండా మనం ఏమి చేయలేం. నేను మాట్లాడేది ఫిజికల్ హెల్త్ ఒకటి కాకుండా మెంటల్ హెల్త్ కూడా. అంటే రెండు ఉండాలి. మనం బాడీ అండ్ సోల్ అనే చెప్తాం, బాడీ ఒకటి చెప్పాం మనం. అందుకని తప్పక ఏంటంటే కొంతవరకు వీళ్ళు పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టడం. అంటే ఏంటి, జపం చేసుకోవడమో పూజ చేసుకోవడమో ఒక పద్ధతిగా రోజు గడపడం అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో వీళ్ళు చేసే పనిలో కూడా కొంచెం శ్రద్ధ అనేది కొంచెం ఎక్కువ పెట్టుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. వీళ్ళకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ మంత్లో ఈ రాశికి అధిపతి ఏమో 5వ ఇంటికి వెళ్తున్నారు. అంటే ఏంటి, జూపిటర్ ఇంటికి వెళ్తున్నారు, అలాగే 11th జూపిటర్. సో ఏ పని చేసినా కొంతవరకు ఈ లాభం అనేది చూస్తారు. అలాగే ఏంటంటే ఉద్యోగ రంగంలో ఉన్నవాళ్ళు, ఉద్యోగం చేసేవాళ్ళు తప్పక ఏంటంటే వాళ్ళ బాసెస్ మన్నన పొందడం కానీ, లేకపోతే వాళ్ళని బాగా పైకి తీసుకువద్దామని మాట్లాడడం కానీ, అండ్ ఆల్సో ప్రముఖుల వ్యక్తులతో సత్సంబంధాలు ఏర్పడడం కానీ తప్పక జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే గవర్నమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచి సూచనలు రావడం అనేది మనకి కనిపిస్తుంది. స్కీమ్స్ అని చెప్తాం. సో ఇవన్నీ కనిపిస్తున్నాయి అన్నమాట. కొంతవరకు ఏంటంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ వీళ్ళకి చాలా బాగుంటుంది. ఆఫ్టర్ 16th బాగుంటుంది. ఆఫ్టర్ 16th కొంతవరకు బాగుంటుందని చెప్పుకోవచ్చు. కానీ అష్టమ శని కూడా అదే నెక్స్ట్ దానికే వస్తున్నాను. సో అష్టమ శని అనేది ఏంటంటే కొంతవరకు ఇబ్బంది పెడుతుంది. ఇక్కడ రెండు ఇబ్బందులు మనం కేతు మాట్లాడుకున్నాము, అలాగే అష్టమ శని కూడా. అష్టమ శని ఇప్పుడు ఏంటంటే వక్రించడం కూడా లేదు, ఇప్పుడు డైరెక్ట్ మోషన్. సో డైరెక్ట్ మోషన్ అయ్యారు కనుక తప్పక శ్రమ అనేది అధికం. అందుకనే యాంగ్జైటీ గురించి కూడా నేను మాట్లాడాను. ప్రెషర్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. అంటే ఏంటి, బాధ్యతలు ఎక్కువ అయ్యి వాళ్ళు ఇప్పుడు అటు ఉద్యోగ రీత్యా అలాగే ఇంటి రీత్యా బాధ్యతలు అనేవి కొంచెం ఎక్కువ అవుతాయి. ఎక్కువ అయిన తర్వాత సతమతం అయ్యే ఛాన్సెస్, అంటే ఏంటి కొంతవరకు ప్రెషర్ ఫీల్ అయ్యే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. ఎందుకు ఈ జాగ్రత్త చెప్తున్నాము అంటే, అలాగే మనం చూసాము అంటే కూడా ధనుర్లో అన్ని లాట్ ఆఫ్ ప్లానెట్స్ అంటే కూటమి ఉందన్నమాట. సో తప్పుడు నిర్ణయాలు తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే నెగటివ్ ఎఫెక్ట్స్ కొంచెం ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక కొంచెం జాగ్రత్తగా ఉండడం, 1కి 2 సార్లు ఆలోచించుకోవడం అనేది చాలా మంచిది. ఏదైనా సరే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు అని చెప్పడానికి ఇవన్నీ చెప్తున్నాం అన్నమాట. కేతు ఎప్పటికైనా సరే స్పిరిచువాలిటీ అనేది డెవలప్ చేస్తుంది. అండ్ ఆల్సో మనం చూసామంటే ఒక గురువు కింద వెళ్ళడం, అంటే 11th గురువు కింద వెళ్ళడం, ఒక గురువుని పాటించడం. గురువు అంటే ఏంటి, మన తల్లినే ఫస్ట్ మొదటి గురువు అంటూ ఉంటాం. గురువు అంటే మనకి ఏంటి, మత గురువులు ఒక్కటే అక్కర్లే, ఏ దేవుణ్ణి తీసుకున్నా ఏ దైవాన్ని తీసుకున్నా మనం గురువు అనే చెప్తూ ఉంటాము. సో గురువు కింద వెళ్ళడం కానీ, వాళ్ళ జపం చేసుకోవడం కానీ, ఉపదేశాలు తెచ్చుకోవడం కానీ తప్పక జరుగుతాయి. అలాగే ధర్మక్షేత్రాలు సందర్శించే ఒక యోగం కింద మనం చెప్పుకోవచ్చు. అంటే షార్ట్ టర్మ్ ట్రావెల్ కూడా వీళ్ళకి తప్పక ఉంటుందన్నమాట. ఎస్పెషలీ గుళ్ళు గోపురాలు తిరిగాను. ఆరోగ్యం కూడా కొంతవరకు వీళ్ళకి ఏంటంటే ప్రాబ్లమాటిక్ గానే ఉంటుందన్నమాట. అష్టమ శని అటు ఫైనాన్స్, అటు హెల్త్, అటు కుటుంబ పరంగా కొంతవరకు ఇబ్బంది పెడుతుంది. సో తప్పక ఏంటంటే జాగ్రత్తగా ఉండడం మంచిది. నోటి తుడుసు వద్దు, అది మెయిన్. మనం అందుకనే తొందరపాటు నిర్ణయాలంటే
దాంట్లోకి మనకి మన స్పీకింగ్ కూడా వస్తుంది, మన లాంగ్వేజ్ వస్తుంది, అన్నీ వస్తాయి. మనం జాగ్రత్తగా మసులుకోవడం, ఎస్పెషలీ కొలీగ్స్తోనూ ఫ్రెండ్స్తోనూ Correct. జాగ్రత్తగా మసులుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ వీళ్ళకి. అండ్ ఆల్సో జూపిటర్ 11th ఉన్నప్పటికీను ఖర్చు అనేది కొంచెం, ఎందుకంటే వక్రించి ఉన్నారు, సో తప్పక ఖర్చు అనేది చాలా అధికం ఉంది. సో ఖర్చు పెట్టాలి అంటే అటు ట్రావెలింగ్ ఉండాలి, లేకపోతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది మనకి కనిపిస్తున్నాయి అనమాట. షార్ట్ టర్మ్గా వీళ్ళకి గెయిన్స్ అనేది కొంచెం తక్కువ కనిపిస్తుంది. తక్కువగా ఉన్నాయి. సో దానికి యాంగ్షియస్ గా ఫీల్ అవ్వాల్సిన అంటే అవసరం డబ్బు లేదు. దగ్గర ఎవరైనా యాంగ్షియస్ గా ఫీల్ యాంగ్షియస్ గా ఫీల్ అవుతారు. కరెక్ట్. తప్పక మరి ఈ వీటి నుంచి బయటపడాలంటే ఎటువంటి రెమెడీస్ చేసుకోవాల్సి ఉంటుంది? తప్పక వీళ్ళు ఏంటంటే ఆదిత్య హృదయం చదువుకోవడం సండే చాలా మంచిది. అదొకటి కాకుండా గణపతి ఆధర్వ శీర్షం కంటిన్యూస్గా రోజు చేయండి, చాలా మంచిది. ఎందుకంటే ఇది ఎప్పటికైనా సరే ఆబ్స్టికల్స్ వచ్చినప్పుడు, ఏవి అడ్డంకాలు వచ్చినప్పుడు, ఇప్పుడు మనం మాట్లాడేది ఈ మంత్కే, నెక్స్ట్ మంత్ ఇంకా ఫ్యూచర్ ఉంది కదా, ఈ ఫ్యూచర్ కూడా మనకి ఏంటంటే పాజిటివిటీ అనేది పెరుగుతుంది, అంటే పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది మనకి పెరుగుతుంది అనమాట. అలాగే రుద్రాక్ష వేసుకోవాలి అంటే కనుక తప్పక వీళ్ళు 12 అంటే ద్వాదశము రుద్రాక్ష వేసుకోవడం అనేది చాలా మంచిదన్నమాట. ఏదైనప్పటికీ జాతక రీత్యా మన రుద్రాక్ష ఇవ్వడం కానీ, ఒక జెమ్ స్టోన్ ఇవ్వడం కానీ ఇంకా బెటర్. అదేంటంటే ఇంకా వాళ్ళ జాతకం కనుక ఇంకా ఈజీగా ఉంటుంది, వాళ్ళకి ఈజీగా వాళ్ళ గోల్ని కూడా వాళ్ళు సాధించడానికి ఇంకా ఆస్కారం ఉంటుంది, అండ్ ఈజీ కూడా. అంటే ఏంటి, ఎవరి జాతకం వాళ్ళది కనుక బెస్ట్ అది. ఇక కన్యా రాశి వారికి ఎలా ఉండబోతోందండి ఈ డిసెంబర్ మాసం అంతా కూడా? సో క్రియేటివ్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుందని చెప్పాలి. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో కానీ, లేకపోతే ఫైనాన్షియల్ మార్కెట్స్లో ఉన్న వాళ్ళకి కానీ కొన్ని దెబ్బతినే ఛాన్సెస్ ఉన్నాయి ఫైనాన్షియల్గాను. మనం చూసాము అంటే ఫస్ట్ వీక్ వరకు సెకండ్ హౌస్లో ఉన్నారు ఆయన, తర్వాత థర్డ్ హౌస్కి వెళ్ళారు. ఏదైనా సరే కొంతవరకు ఇబ్బంది పడే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. కానీ వీళ్ళకి ప్లస్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే ఇప్పుడు లైఫ్ పార్ట్నర్ అనుకుందాం, వాళ్ళకి కొంతవరకు బాగానే ఉంటుంది. వాళ్ళు శ్రమ పడతారు, శ్రమకి తగిన ఫలితం వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే వీళ్ళు కూడా ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆలోచించడం అనేది చాలా బెటర్. అంటే ఈ మంత్ వరకు మనం చెప్పేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటి, ఒక ఇల్లు కొనుక్కోవడము, ఇంటి నిర్మాణం అనుకుందాం, ఇప్పుడు గోల్డ్ కొనుక్కోవడం కూడా అంతే ఖరీదైంది. సో ఏదైనా సరే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కింద మనం ఎస్పెషల్లీ మహిళలకు చెప్పాలి అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ సిల్వర్లో పెట్టండి, కాపర్లో పెట్టండి. సో లాంగ్ టర్మ్గా మీకు రిటర్న్స్ వచ్చేవి ఆలోచించండి, లేకపోతే పోస్ట్ ఆఫీస్ ఇలాంటివి సేవింగ్స్ చేసుకోండి అని చెప్పడానికి అనమాట. ఎందుకంటే థర్డ్ హౌస్లో ఉన్నప్పటికీ ఎప్పటికైనా సరే కొంతవరకు ఇబ్బంది అనేది చాలా పెడతాడు. ఎవరు? బుధుడు. ఎవరైనా సరే థర్డ్ హౌస్లో ఉంటే, కానీ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ దట్, ఏంటంటే మనకి గోచార రీత్యా థర్డ్ హౌస్ ఏంటంటే కొంతవరకు ప్లస్ ఇస్తాడు. ప్లస్ ఇస్తారా? అందుకనే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నాను. సో ఇప్పుడు ఏంటంటే ఎప్పటికైనా నీకు తిరిగి రావాలి అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలి, అటు చెడు ఉంటుంది, అటు మంచి ఉంటుంది. సో అందుకనే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. తప్పక వీళ్ళైతే ఖర్చు అయితే బాగా పెడతారు ఈ నెల. వాళ్ళకి ఏంటంటే అనుకున్న దానికన్నా ఖర్చు ఎక్కువ అవుతుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు ఒక ఇల్లు బ్యూటిఫై చేద్దాము, లేకపోతే కొంచెం డిఫరెంట్గా చేద్దాం, కార్పెంటరీ వర్క్ చేయించుకోవడం కానీ, ఇలాంటివన్నీ కొంచెం ఎక్కువ చేయడం అంటే చేసేప్పటికీ చాలా ఎక్కువ ఖర్చులు అనేది మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ వీళ్ళ తోబుట్టువులు వీళ్ళతోటి సన్నిహితంగా ఉండడం అనేది మనకి కనిపిస్తోంది. అంటే ఏంటి, అందరు కలయిక అనేది మనకి కనిపిస్తోంది. అండ్ ఆల్సో మనం చెప్పాలి అంటే కనుక తప్పక నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం అనేది మనకి కనిపిస్తోంది. ఎందుకని అంటే ఇప్పుడు జూపిటర్ మనకు తెలుసు 10th హౌస్లో, అంటే బుధుడు ఇంట్లోనే ఉన్నాడు. అదొకటి కాకుండా 7th లార్డ్ అయ్యాడు. సో పార్ట్నర్షిప్ బిజినెస్ ప్లస్ అట్ ద సేమ్ టైం మనం చూసాము అంటే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం అనేది, మంచి అవకాశం అనేది వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అన్నమాట. 6th రాహు మళ్ళీ ఏంటంటే 6th రాహు ఉన్నప్పటికీ ట్రావెలింగ్లో కూడా తప్పక టూరిజం ఇండస్ట్రీ కానీ, ట్రావెలింగ్ ఇండస్ట్రీ కానీ తప్పక వాళ్ళకి కూడా లాభాలు వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే ఇంట్లోంచి సపోజ్ ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి కానీ, లేకపోతే ఏంటంటే ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి కానీ తప్పక బాగుంటుంది. కన్సల్టెన్సీ మాత్రం బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పాలన్నమాట. 7th శని ఎటువంటి రిజల్ట్స్ ఇస్తాడని అనుకోవచ్చండి? బేసిక్గా ఏంటంటే 5th and 6th లార్డ్ అయ్యాడు. సో 7th శని, సో ఇబ్బంది పెడతాడు ఎవరిని, పార్ట్నర్ని. ఎక్కువ పార్ట్నర్ని ఎక్కువ ఇబ్బంది పెడతారు. మన రాశి వారిగానే మాట్లాడుతున్నాం, ఇది లగ్నం వారిగా కాదు. సో జనరల్గా మనం చూసాము అంటే పార్ట్నర్ని కొంతవరకు ఇబ్బంది పెడతారు. అలాగే ఏంటంటే
పార్ట్నర్షిప్లో కూడా కొంతమంది విభేదాలు రావడం కానీ డిసగ్రిమెంట్స్ రావడం కానీ ఇవన్నీ చూపిస్తాడు. అంటే ఏంటి, దాంట్లో కూడా కొంతవరకు ఇబ్బంది పడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. Right. అంటే శ్రమ పెడతాడు. Hmm. సో శ్రమ తప్పక ఉంటుందన్నమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే పార్ట్నర్షిప్ బిజినెస్లో కొత్త పార్ట్నర్స్ చేరే ఒక యోగం కింద మనం చెప్పాలి ప్లస్ పాయింట్ అనేది. Okay. అంటే ఏంటి, పాత పార్ట్నర్స్ వెళ్ళి కొత్త పార్ట్నర్స్ వచ్చే Huh. ఛాన్సెస్ Chances ఉన్నాయి. ఉంటాయి Hmm. అని చెప్పాలి. అలాగే ఏంటంటే ఇంట్లో పరిస్థితి కూడా కొంతవరకు టెన్షన్గానే ఉంటుంది. అంటే ఏంటి, కుటుంబ రీత్యా Hmm. ఎందుకు కుటుంబం మన అంత ప్రాధాన్యం ఇచ్చాం మన సనాతన ధర్మంలో, ఇంట్లో బాగుంటేనే శాంతంగా ఉంటేనే Exactly. బయటకు వెళ్ళి పని చేసుకోగలం. ఇంట గెలిచి కదా రచ్చ గెలవాలి. అంతే. Hmm. సో అదేంటంటే బయటకు వెళ్ళి పని చేసుకోవడం కూడా కొంతవరకు, అందుకని మనం మాట్లాడుకునేది ఏంటంటే మిశ్రమ ఫలితాలు. Right. కొంచెం టెన్షన్గానే ఉంటుంది పని. మరి వీళ్ళ హెల్త్ ఎలా ఉంటుంది అనుకో. హెల్త్ రీత్యా కొంతవరకు వీళ్ళ బాగానే ఉంటుంది, మెరుగుపడే ఛాన్సెస్ మనకి కనిపిస్తుంది. ఎందుకంటే వక్రించడం మన డైరెక్ట్ అయిపోయారు కనుక కొంతవరకు బాగానే ఉంటుంది. అదొకటి కాకుండా థర్డ్లో వెళ్తున్నాడు కనుక తప్పక వీళ్ళ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి కానీ లేకపోతే వీళ్ళకి తెలిసిన వాళ్ళకి కానీ అంటే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీకి కానీ తప్పక కొంతవరకు ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఏంటి, ఆ హాస్పిటల్కి వెళ్ళే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. Right. వీళ్ళ హెల్త్ మాత్రం కాపాడుకుంటూ రావాలి. తప్పక ఏంటంటే వీళ్ళు కూడా పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్. అన్ని విషయాల్లో మరి వీళ్ళకి సానుకూలమైనటువంటి ఫలితాలు ఉండాలి ఈ డిసెంబర్ మాసం అని అనుకుంటే ఎటువంటి రెమెడీస్ చేసుకోవాల్సి ఉంటుంది? తప్పక వీళ్ళు గణపతికి పూజ చేయడం, నిత్యం పూజ చేయడం చాలా మంచిది. Hmm. అంటే లక్ష్మీ గణపతి పూజలు కానీ హోమాలు కానీ, అలాగే మనం చూసాము అంటే 12th కేతు ఉన్నాడు. అవునండి. సో సడన్గా డబ్బు ఇస్తాడు, సడన్గా వాళ్ళకి అసలు ఏమీ లేకుండా చేతిలో డబ్బు లేకుండా అయిపోతుంది కనుక తప్పక గణపతికి ఎక్కువ వీళ్ళ పూజ చేయడం అనేది చాలా మంచిది అనమాట. రైట్ అండి. రుద్రాక్షలు అయితే తప్పక రుద్రాక్ష వీళ్ళు వేసుకోవాలి అంటే కనుక తప్పక చతుర్ముఖి రుద్రాక్ష వేసుకోవచ్చు. అలాగే ఏంటంటే రాహు కేతువులకి నేను ఇందాక చెప్పినట్టు రుద్రాక్ష డిఫరెంట్గా ఇస్తాం, 3 రుద్రాక్షలు ఇస్తాం అనమాట. అలాగే ఏంటంటే సంపదకి ఒకటి, అలా అండ్ ఫార్చ్యూన్ ఇప్పుడు ఏంటంటే బిజినెస్కి ఒకటి ఇస్తూ ఉంటాము, అలాగే లక్కి కూడా ఇస్తూ ఉంటాం. దాంట్లో ఏంటంటే పంచముఖి ఉంటుంది, అలాగే ఏంటంటే 12 ముఖీస్ ఉంటాయి, అలాగే ఏంటంటే షష్ఠముఖి 6 ముఖి కూడా ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా కలిపి వేసుకోవచ్చు, కానీ ఏదైనా సరే జాతక రీత్యా వస్తుంది. ఖచ్చితంగా చాలా చక్కగా తెలియజేశారండి. థ్యాంక్ యూ అండి. నమస్తే.